ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ ఒక ముఖ్యమైన టాపిక్. మీకు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, చూడండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవాళ కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, వాటికి ఏమైనా ఇంపార్టెంట్ జీకే కనుక టచ్ అయి ఉంటే అవి కూడా డిస్కస్ చేస్తాను. మారణ హోమానికి 6 నెలలు అంటూ ఒక హెడ్డింగ్ మనకు కనబడుతుంది. ఎక్కడ అంటే ఈ మారణ హోమం మనకు ఇజ్రాయెల్. మీకు అందరికీ తెలుసు, ఇజ్రాయెల్కి మరియు గాజా అంటే పాలస్తీనాకి మధ్య ఒక భీకరమైన పోరు కొనసాగుతుంది. పాలస్తీనాలో ముఖ్యంగా గాజా ప్రాంతం అంటే ఇక్కడ ఉంటుంది. మీకు ఈ ఏరియాలో మీకు ఇజ్రాయెల్ పక్కన ఇక్కడ గాజా వస్తుంది, అంతా ఇజ్రాయెల్. ఇదంతా వెస్ట్ బ్యాంక్ ఏరియా ఉంటుంది. ఇక్కడ జోర్డాన్ రివర్ ఉంటుంది, ఇక్కడ మృత సముద్రం ఉంటుంది, డెడ్ సీ అంటాం. ఇదంతా ఒక లొకేషన్, జియోగ్రాఫికల్ లొకేషన్. ఇటువైపు ఈజిప్టు, లెబనాన్ ఇటు సైడు ఇక్కడ మాకు ఉంటాయి. సరే, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇజ్రాయెల్కి పాలస్తీనాకి ఇప్పటిది కాదు ఇప్పుడు పోరు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది, 1948. దాదాపు అప్పటి నుంచి ఈ భూభాగం కోసము 2 వర్గాలు, అటు పాలస్తీనా వర్సెస్ ఇజ్రాయెల్ పోరు అనేది కొనసాగుతుంది. ఇప్పుడు గాజాలో ఉన్న హమాస్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో అక్టోబర్ 7, ఇది గుర్తుంచుకోండి మీరు, అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి, భీకరమైన పోరుతో అటాక్ చేసి 1200 మందిని మరి ఇక్కడ బలిగొనడం జరిగింది. దాదాపు 250 మందికి పైగా బందీలుగా తీసుకున్నారు. ఆ ఆపరేషన్ పేరు హమాస్. ఆ ఆపరేషన్ పెట్టింది ఏంటంటే ఆపరేషన్ అల్ అక్సా స్ట్రామ్ పేరిట. గతేడాది అక్టోబర్ 7వ తేదీ తెల్లవారుజామున మెరుపు దాడికి పాల్పడ్డ హమాస్ మిలిటెంట్లు మరి ఈ తీవ్రమైన మారణ హోమానికి అయితే దారితీశారు. దాంతో ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే ప్రతి దాడులు స్టార్ట్ చేసింది. ఇంకా అవి నడుస్తున్నాయి, ఇప్పటిదాకా నడుస్తున్నాయి. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో ఈ పోరు అనేది మనకు తెలియదు. బందీల విడుదలే లక్ష్యంగా పూర్తి స్థాయి యుద్ధాన్ని అయితే ప్రకటించింది. ఇప్పటి వరకు 109 మంది బందీలను సురక్షితంగా విడుదలయ్యారు. సరే, ఇదంతా స్టాటిస్టికల్ డాటా. అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అది కూడా మీరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ నేమ్ ఇది. ఓకే, ఇంకా చాలా అంటే గాజాలో చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఒక 17 లక్షల మంది నిరాశ్రయులు కావడం జరిగింది. మరోవైపు మీకు సైడ్కి ఇప్పుడు ఇజ్రాయెల్ పక్కన లెబనాన్ కంట్రీ ఉంటుంది. ఈ లెబనాన్లో హిజ్బుల్లా వీళ్ళు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద మరి ఫైట్ చేస్తున్నారు, హిజ్బుల్లా గ్రూప్ కూడా. అదేవిధంగా సిరియాలోని ఇరాన్ మద్దతుదారుల పైన కూడా ఇజ్రాయెల్ అటాక్, అంటే ఇప్పుడు లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది, హిజ్బుల్లా వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. అదేవిధంగా సిరియాలోని ఇరాన్ మద్దతుదారుల పైన కూడా ఈ ఇజ్రాయెల్ ఉక్కుపాదం మోపుతుంది. అంటే ఇదంతా ఒక సైడ్ కంట్రీస్ అన్నీ కూడా యుద్ధంలో దాదాపుగా ఇన్క్లూడ్ అయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. సరే, మరి ఇది ఎంతవరకు వెళ్తుందనేది మనం చూద్దాం. ఇది మనకి ఒక 6 months నుంచి ఈ భీకరమైన పోరైతే కొనసాగుతుంది. ఇది ఒక న్యూస్. రెండవ న్యూస్ వచ్చేసి మనకు ఒక పనిగిరి బౌద్ధ క్షేత్రంలో రీసెంట్గా 3730 సీసపు నాణాలు లభించాయి. ఈ పనిగిరి బౌద్ధ క్షేత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి సూర్యాపేట జిల్లాలో ఉంది. చాలాసార్లు టీఎస్పీఎస్సీలో ప్రశ్న కూడా అడిగిండు, మీరు గుర్తుంచుకోండి. రీసెంట్గా అక్కడ కొన్ని తవ్వకాల్లో కొంత సంపద బయలుపడింది. కుండలో 3730 సీసపు నాణాలు అయితే ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇక్ష్వాకుల కాలం నాటివిగా గుర్తింపు, ఎందుకంటే నల్గొండ ఆ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు పరిపాలించడం జరిగింది శాతవాహనుల తర్వాత. సో వారి కాలానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే మనకి ఇక్కడ దొరికినాయి. చూడండి, ఇక్కడ సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి బౌద్ధ క్షేత్రంలో జరిపిన తవ్వకాల్లో భారీ సంఖ్యలో పురాతన సీసపు నాణాలు ఇవి. ఈ సీసపు నాణాలు మీకు శాతవాహనుల కాలంలో కూడా ఉన్నాయి. అంటే ఆ టైంలో ఇక్ష్వాకుల కాలంలో అంటే ఉన్నటువంటి కాయిన్స్ ఇవి. శాతవాహనుల పీరియడ్లో కూడా సీసంతో నాణాలు తయారు చేశారు, బయలుపడ్డాయి. రాష్ట్ర చరిత్ర వారసత్వ సంపద శాఖ డైరెక్టర్ భారతి హోలీకేరి, అదేవిధంగా వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి మరి వాటి మీద కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించి మీడియాకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి పనిగిరి బౌద్ధ క్షేత్రం ఎక్కడుందని డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. అదే రీసెంట్గా ఎక్కడ తవ్వకాల్లో సీసపు నాణాలు బయలుపడ్డాయి అనే ప్రశ్న రావచ్చు. దానికి ఆన్సర్ అయితే పనిగిరి. నెక్స్ట్, విజయవంతంగా రాత్రి వేళ అగ్ని ప్రైమ్ ప్రయోగ పరీక్ష అంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కనబడింది. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అండి ఇది. అగ్ని ప్రైమ్ని రాత్రి సమయంలో మరి భారత్ విజయవంతంగా పరీక్షించింది. మన క్షిపణులన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే మనము ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచే ప్రయోగిస్తాం. ఇది గుర్తుంచుకోండి. అబ్దుల్ కలాం ఐలాండ్ ఎక్కడుంది అంటాడు, ఒడిషాలో ఉంది. సుమారు
7 గంటల సమయంలో నింగిలోకి దూసుకెళ్లిన ఈ అణువస్త్ర సామర్థ్య క్షిపణి అంటే మనం వీటి మీద అణు వార్హెడ్లను ఉంచి ఈ మిసైల్ని ఎక్కడికైనా మనం టార్గెట్ ఫిక్స్ చేసి పంపించవచ్చు అన్నట్టు. అగ్ని ప్రైమ్ 1000 నుంచి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అయితే ఛేదిస్తుంది. ఈ రేంజ్ గుర్తుంచుకోండి, ఏ మిసైల్కైనా రేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్షిపణిని రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించినందుకు గాను వ్యూహాత్మక బలగాల కమాండ్, డిఆర్డీఓలతో పాటు సాయుధ బలగాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే అభినందించడం జరిగింది. డిఆర్డీఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. 1958లో ఇది ఏర్పడింది. మన దేశంలో రక్షణ, పరిశోధన, అభివృద్ధికి సంబంధించి చాలా కీలకమైనటువంటి సంస్థ ఇది డిఆర్డీఓ. ఈ మిసైల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వీళ్ళ పర్యవేక్షణలోనే తయారవుతాయి. సో ఇది అగ్ని ప్రైమ్కి సంబంధించి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, క్యాన్సర్పై పోరుకు స్వదేశీ CAR T-సెల్ థెరపీ. ఇది సపరేట్ వీడియో ఇచ్చాను నేను. చిమెటిక్ ఇది అంటే మీకు రీసెంట్గా యాంటీజెన్ రిసెప్టార్ T-సెల్ థెరపీ అంటాం. చిమెటిక్ యాంటీజెన్ రిసెప్టార్ T-సెల్ థెరపీ అంటే క్యాన్సర్ని ఎదుర్కోవడానికి విదేశాలలో ఈ ట్రీట్మెంట్ ఉంది, కానీ చాలా ఖర్చుతో కూడుకుంది. ఇప్పుడు ఇండియాలో మనము స్వయంగా స్వదేశీ టెక్నాలజీతో మనము ఈ CAR T-సెల్ థెరపీని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రాష్ట్రపతి ప్రారంభించారు. దీంట్లో ఏం చేస్తామంటే మన బ్లడ్ సెల్స్లో ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క బ్లడ్ నుండి T-సెల్స్ని కలెక్ట్ చేస్తారు. ముందు T-సెల్స్ని కలెక్ట్ చేసి ఆ T-సెల్స్లోకి ఈ చిమెటిక్ యాంటీజెన్ రిసెప్టార్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత పెద్ద సంఖ్యలో T-సెల్స్ని బయట అభివృద్ధి చేసి వాటిని మళ్ళీ రోగి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు క్యాన్సర్ కణాల మీద ఈ CAR ఏదైతే ఉందో ఫైట్ చేసి క్యాన్సర్ని నిరోధిస్తుందని పరిశోధనలో తేలింది. అది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం తక్కువ ఖర్చుతోటి. సో ఇది సపరేట్ వీడియో కూడా ఉంది, చూడండి. అండ్ నెక్స్ట్ వన్, బ్రస్సెల్స్లో నాటో 75వ వార్షికోత్సవం అంటూ కనబడుతుంది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి. ఇది అమెరికా నేతృత్వంలో ఏర్పడ్డ ఒక కూటమి. ఎందుకు అంటే ప్రపంచంలో రష్యా యొక్క ప్రాబల్యాన్ని నిరోధించడానికి 1949 ఏప్రిల్లో ఈ కూటమిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 32 దేశాలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లేటెస్ట్గా 2 కంట్రీస్ చేరినాయి. సో 75 వార్షికోత్సవం జరిగింది. ఎందుకంటే 1949లో ఏర్పడింది కాబట్టి ఇది 2024 కాబట్టి 70 సంవత్సరాల వార్షికోత్సవాన్ని అది పూర్తి చేసుకుంటుంది. నాటో యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మీకు ఎక్కడుంది అంటే బ్రస్సెల్స్లోనే ఉంది. గుర్తుంచుకోండి. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి తెలుగులో అంటాము. 75 సంవత్సరాలు అయింది. బెల్జియంలోని బ్రస్సెల్స్లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉత్సవ కార్యక్రమాలు జరిగాయి. గురువారం అంటే మనకు రీసెంట్గానే మొన్న లేటెస్ట్గా ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది. నాటోలో 32 సభ్య దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమై రష్యాపై ఉక్రెయిన్ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఉక్రెయిన్ ఇంకా నాటో సభ్య దేశం కానప్పటికీ అంటే ఇక్కడ మీరు ఒక డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. గురువారం అంటే ఇది April 4th రోజు. చూడండి ఇక్కడ 1949 April 4th ఇది నాటో ఏర్పడింది. అందుకే అక్కడ గురువారం అంటున్నారు. ఆ తేదీని జరిగాయి అన్నట్టు 75వ వార్షికోత్సవాలు. ఓకే, మొత్తం కంట్రీస్ ఎన్ని ఉంటాయి చూడండి. ఇక్కడ ఇచ్చాడు 1949 April 4వ తేదీన వాషింగ్టన్ అంటే ఆ తేదీనే ఏర్పడింది. 14 పేరు ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఎప్పుడు అక్కడ వాషింగ్టన్లో నాటో ఏర్పాటుకు కేవలం 14 పేరాల ఒప్పందం కుదిరింది. ఏ తేదీన 1949 April 4న అప్పుడు ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఈ క్లుప్త వాషింగ్టన్ ఒప్పందం కోట్లాది మందికి శాంతి సౌభాగ్యాల హామీ పత్రంగా నిలుస్తుందని నాటో ప్రధాన కార్యదర్శిది గుర్తుపెట్టుకోండి, జెబ్ స్టోల్టెన్బర్గ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ నాటోలో ఉన్న కంట్రీస్ 12, ఇప్పుడైతే 32 కంట్రీస్ ఉన్నాయి నాటోలో. ఓకే, ఎప్పుడు ఏర్పడింది, హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, బ్రస్సెల్స్లో ఉంది. ఏర్పడింది 1949 April 4వ తేదీ. ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 32, ఏర్పడ్డ రోజు సభ్య దేశాల సంఖ్య 12. ఇప్పుడు నాటో ప్రధాన కార్యదర్శి జెబ్ స్టోల్టెన్బర్గ్. ఇవి గుర్తుంచుకోండి. నాటోకు సంబంధించి 75వ వార్షికోత్సవం జరిగింది. ఇక బర్డ్ ఫ్లూ అని మళ్ళీ కొత్తగా విజృంభిస్తుంది. ఇంతకు ముందు కూడా ఉంది కానీ ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఇది కొత్తగా కలకాలం సృష్టిస్తుంది. ఇంతకీ బర్డ్ ఫ్లూ అనేది ఏ వైరస్ ద్వారా వస్తుందో చూడండి. ఇక్కడ H5N1 రకం, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇదే అడుగుతాడు డైరెక్ట్. H5N1 రకం వైరస్ ఇది. మరి అమెరికాలో ఆవుల మందల్లో ఈ H5N1 వైరస్ సోకుతున్నది. కాన్సాస్, న్యూ మెక్సికో, టెక్సాస్, ఒహియో, మిషిగన్లో పాడి పశువులకు బర్డ్ ఫ్లూ సోకినట్లయితే
అయితే గుర్తించారు. పక్షుల ద్వారా పశువులకు వైరస్ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎక్కువగా మీకు పక్షుల ద్వారానే స్ప్రెడ్ అయిపోతుంది. డైరీ ఫార్మ్స్లో పనిచేసే వాళ్ళకి చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యి మరి మరణాల రేటు కూడా ఎక్కువ, కోవిడ్ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని ఇక్కడ చెప్తున్నారు. మీరు గమనించండి. బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని పిలుస్తారు. ఈ లైన్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఇందులో అనేక వేరియంట్లు ఉన్నాయి, కానీ H5N1 H7N9కు మాత్రమే మనుషులకు సోకే సామర్థ్యం ఉంది. ఈ రెండింటికి ఉంది. ఇది చాలా ఇంకా ఎక్కువ H5N1 అనేది. H5N1 వైరస్ను మొట్టమొదటిసారి 1996లో చైనాలోని పక్షుల్లో గుర్తించారు. ఇది ఎప్పుడు ఐడెంటిఫై చేశారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏడాది హాంకాంగ్లో వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించింది. సో 2003 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 887 మంది H5N1 బర్డ్ ఫ్లూ బారిన పడగా అందులో 50% దాదాపు 462 మంది మరణించారు. మీరు గమనించండి. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అని చెప్తున్నారు. ఇక్కడ H5N1లో మరణాల రేటు 52% ఉంది. మీరు చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్, సాగర గర్భశోకం అనే ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. ప్లాస్టిక్ కాలుష్య రిజర్వాయర్లుగా సముద్ర అంతర్భాగాలు, అంటే సముద్రాలలో కూడా ప్లాస్టిక్ బాగా పేరుకుపోతుందని తెలిసింది. రీసెంట్గా ఒక పరిశోధనలో సాగర గర్భంలో 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోయిందని వివరించింది. చూడండి, ప్రతి నిమిషానికి ఒక ట్రక్కు పరిమాణంలో ఈ పదార్థం సముద్రాల్లో వచ్చి చేరుతుందని తెలిపింది. ప్లాస్టిక్ కాలుష్యానికి సాగర గర్భం ఒక రిజర్వాయర్గా మారుతుందని తాజా పరిశోధన వెల్లడించింది. మీరు గమనించండి. సముద్ర అవక్షేపాల్లో కలుస్తుందని తెలిపింది. కాలక్రమంలో ఈ ప్లాస్టిక్ అంతా చిన్నపాటి తునకలుగా విచ్ఛిన్నమవుతూ సముద్ర అవక్షేపాల్లో కలుస్తుంది. ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ పరిశోధన చేయడం జరిగింది. ఎవరు చేస్తున్నారు? కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇది ఆస్ట్రేలియాలో ఉంది. వాళ్ళైతే చేయడం జరిగింది. ఉపరితలాల్లో తేలియాడుతున్న ప్లాస్టిక్తో పోలిస్తే సముద్ర గర్భంలో ఈ పదార్థం 100 రెట్లు ఎక్కువగా పేరుకుపోతుందని వారు తాజాగా గుర్తించారు. మీరు గమనించండి. మనము కడలిలో అంటే సముద్రంలో ప్లాస్టిక్ చేరకుండా చూస్తే మరి పరిమాణం తగ్గుతుందని వాళ్ళు చెప్తున్నారు. రిమోట్ ఆపరేటెడ్ వాహనాలు, బోటమ్ ట్రాల్స్ సేకరించిన డేటా ఆధారంగా ప్రిడిక్టివ్ మోడల్స్ను ఉపయోగించి శాస్త్రవేత్తలు అయితే ఈ అంచనాకు రావడం జరిగింది. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పదార్థం ఎటు పయనిస్తుందని తెలుసుకోవడం కీలకమని వారు తెలిపారు. నెక్స్ట్ వన్, ఇది కూడా సేమ్ బర్డ్ ఫ్లూకి సంబంధించిన ఆర్టికలే ఉంది. సో మనకు ఆల్రెడీ చదివినాం కాబట్టి ఇది ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ వన్, సందేశ్ కాలి. ఇది రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ప్లేస్ అండి. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ కాలి గ్రామంలో చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ పౌరుల భద్రతకు కొంత ముప్పు ఏర్పడింది అని మనం గమనించవచ్చు. ఇక్కడ సందేశ్ కాలిలో అధికార తృణమూల్ కాంగ్రెస్కి చెందిన షాజహాన్ షేక్, అతడి అనుచరులు మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే కాక వారి భూములను బలవంతంగా లాక్కున్నట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఇదే ఇక్కడ మెయిన్ పాయింట్ అండి. ఎందుకు ఈ ప్లేస్ వార్తల్లోకి వచ్చిందో మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దాని మీద చాలా నడుస్తుంది, పొలిటికల్ వార్ నడుస్తుంది, అటు బీజేపీకి ఇటు తృణమూల్ కాంగ్రెస్కి. సరే చూద్దాం మనం. నెక్స్ట్, కచ్చతీవు అనే దీవులు రీసెంట్గా వార్తల్లోకి వచ్చాయి. ఇవి మనకు ఇండియాకి శ్రీలంకకి మధ్య ఉన్నాయి. అయితే 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ కచ్చతీవును శ్రీలంకకు అప్పగించింది. ఇప్పుడు ఈ ప్రాంతం ఎందుకు వివాదాస్పదమైందంటే మళ్ళీ తమిళ డిమాండ్ ఏంటంటే ఈ కచ్చతీవు దీవి మాకు దగ్గరగా ఉంది, ఇది ఇండియాకే చెందాలి, మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకోవాలని ఒక డిమాండ్ అయితే తెర మీదకి వచ్చింది. కానీ అది ఆల్రెడీ 1974లో ఒక అగ్రిమెంట్లో భాగంగా భారత్ అయితే శ్రీలంకకి ఇచ్చింది అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కాంగ్రెస్ డిఎంకేలపై విమర్శలు గుప్పించారు. ఎందుకంటే కచ్చతీవును వాళ్ళకి ఇవ్వడం వల్ల మన జాలర్ల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అని ఒక వార్త ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది పొలిటికల్ మళ్ళీ అంటే ప్రతిపక్షాలు కూడా దీన్ని కాంగ్రెస్ ఖండించడము ఇదంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ కచ్చతీవును మనం వదులుకోవడం వల్ల గడిచిన 20 ఏళ్లలో 6180 మంది తమిళనాడు జాలర్లను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసిందని చెప్తున్నారు ఇక్కడ. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. అతి చిన్న
అవిచ్ఛిన్న భూభాగమైన కచ్చతీవుకు తాను ప్రాధాన్యం ఇవ్వనని, దానిపై హక్కులు వదులుకోవడంలో తనకు ఎటువంటి సంకోచం లేదంటూ 1961లో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో వ్యాఖ్యానించినట్లు అన్నామలై ఆరోపించారు. ఇందిరాగాంధీ సైతం కచ్చతీవును చిన్న బండగా పేర్కొన్నారంటూ విమర్శించారు. ఇవన్నీ కూడా విమర్శలు, ప్రతి విమర్శలు మనకు కనిపిస్తున్నాయి. కానీ మెయిన్ ఏంటంటే మీరు ఏ ఇయర్లో అది ఇచ్చారు, ఎవరిచ్చారు అనే కోణంలో ప్రశ్నలు వస్తాయి. ఎక్కడ ఉంది అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఇంకా ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఇస్తాను మీకు. తమిళనాడులోని రామేశ్వరానికి 10 నాటికల్ మైళ్ళు, శ్రీలంకలోని జాఫ్నాకు 10.5 నాటికల్ మైళ్ళ దూరాన సముద్ర జలాల్లో కచ్చతీవు ఉంది. మనం సముద్రాల మీద దూరాన్ని కొలవడానికి నాటికల్ మైల్ అనే యూనిట్ను వాడతామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 1 నాటికల్ మైల్ = 1.6 కిలోమీటర్స్ అని ఉంటుంది మీకు. సో ఇక్కడ లొకేషన్ ఇచ్చాడు. ఈ కచ్చతీవు దీవి పొడవు సుమారు 1.7 కిలోమీటర్లు, వెడల్పు వచ్చేసి 300 మీటర్లు. ఇక్కడ ఎవరు నివాసం ఉండరు. కానీ ఈ దీవి చుట్టుపక్కల జలాల్లో మత్స్య సంపద అంటే చేపలు ఎక్కువ ఉంటాయి. తమిళనాడు జాలర్లు చేపలు పట్టి వలలు ఆరబెట్టడానికి, విశ్రాంతి తీసుకోవడానికి దీన్ని ఉపయోగించేవారు. ఇక్కడ 20వ శతాబ్దంలో నిర్మించిన సెయింట్ ఆంథోనీ చర్చి ఉంది చూడండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఏటా మార్చిలో జరిగే వేడుకలకు అటు శ్రీలంక నుంచి ఇటు తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే హాజరయ్యేవారు. డచ్, పోర్చుగీస్ హయాం నుంచి కచ్చతీవు తమ ఆధీనంలో ఉందంటూ శ్రీలంక వాదించడంతో ఇరు దేశాల మధ్య వివాదం రేగింది. ఈ భూభాగం భారతదేశంలో అంతర్భాగమని చెప్పడానికి ఎన్నో ప్రాచీన ఆధారాలు ఉన్నాయి. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించిన, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అని చెప్తున్నాను మీకు. కచ్చతీవును శ్రీలంకకు అప్పగించిన ఎప్పట్లాగే దాన్ని తమిళనాడు జాలర్లు వాడుకోవచ్చని, ఆంథోనీ చర్చ్ వేడుకలు నిర్వహించుకోవచ్చని 1974 నాటి అగ్రిమెంట్లో కూడా ఉంది. సముద్రంలో సరిహద్దులు విభజించి తమ సరిహద్దు ప్రాంతంలో తమిళనాడు జాలర్లు చేపలు పడడాన్ని నిషేధిస్తూ 1976లో శ్రీలంక మరొక అగ్రిమెంట్ చేసుకుంది. ఇక అప్పటి నుంచి మన తమిళనాడు జాలర్లకు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. శ్రీలంక తమిళులు ప్రత్యేక ఈలం డిమాండ్తో చేసిన, ఇక చూడండి ఇక్కడ ఎల్టీటీఈ పోరాటం అంతర్యుద్ధంగా పరిణమించడం తమిళనాడు జాలర్లకు శాపంగా మారింది. ఇక్కడ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అని మీకు ఒకటి ఎల్టీటీఈ, ఇది శ్రీలంకలో చాలా రోజుల వరకు మనుగడలో ఉన్నటువంటి ఒక తమిళ్ సంస్థ. సరే ఇప్పుడు అంత దాని యొక్క ప్రభావం లేకుండా పోయిందనుకోండి. సో అది కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. 1983లో శ్రీలంక ఏం చేసింది అంటే ఈ సెయింట్ ఆంథోనీ చర్చ్ వేడుకలను రద్దు చేసింది. సముద్రంలో సరిహద్దు దాటిన తమిళనాడు జాలర్లపై కాల్పులు జరిపితే పలువురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకునే డిమాండ్లు వస్తున్నాయి. ఇవన్నీ మెయిన్ పాయింట్స్ అన్నట్టు. ఇక్కడ ఎక్కడుంది, లొకేషన్ ఎక్కడ ఉంది, ఎందుకంత ఇంపార్టెంట్, ఎవరికి ఇచ్చాము, ఎప్పుడు ఇచ్చాము, దాని చుట్టూ ఉన్నటువంటి వివాదాలు మీరు నోట్ చేసుకోండి. ఇక ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి కన్నుమూత, వెరీ ఇంపార్టెంట్ అండి. కారకస్, వెనిజులా అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న కంట్రీ. ఇక్కడనే మీకు ప్రపంచంలో అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్ ఉంటుందండి, ఏంజల్ జలపాతము. సో అక్కడ సరే వెనిజులా దేశంలో ప్రపంచంలో అత్యంత వృద్ధ వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన ఎవరు, 114 ఏళ్ళు ఇప్పటి వరకు, జువాన్ విసెంటి పెరేజ్ మోరా మంగళవారం మరణించారు. మంగళవారం అంటే మీకు 2 తారీఖు ఏప్రిల్లో మరణించడం జరిగింది. 2 ఏప్రిల్ డేట్ గుర్తుంచుకోండి. 2/4/24న ఆయన చనిపోవడం జరిగింది వెనిజులాలో. ఆయనకు 6 కుమారులు. సరే ఇదంతా మనకు అనవసరం అనుకోండి. ఏజ్ గుర్తుంచుకోండి, ఏ దేశమో గుర్తుంచుకోండి సరిపోతుంది. పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఆయన 1909 మే 27న పుట్టారు. 114 ఏళ్లకు చనిపోయారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా మనకి పేరుగాంచినాడు. బాల్యం నుంచి రోజు పొలం పని, త్వరగా నిద్రపోవడం, రోజు ఒక మద్యం తన దీర్ఘాయు రహస్యమని పేర్కొన్నాడట. సరే చూడండి, అంటే మనకి ఇక్కడ ఆయన యొక్క జీవిత రహస్యం చెప్పాడు. అందరికీ ఎట్లా డిఫరెంట్గా ఉంటుందనుకోండి. ఆయన యొక్క అలవాటు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక ఆహార వృధాకు సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చిందండి. అంటే ఎంత వేస్టేజ్ చేస్తున్నాం మనమని. ప్రపంచవ్యాప్తంగా ఆహార వృధా తీవ్ర స్థాయిలో ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన వేస్ట్ అండ్ రిసోర్స్ యాక్షన్ ప్రోగ్రామ్ సంస్థలు ఆహార వృధా సూచి నివేదిక 2024 రిలీజ్ చేశాయి. దాంట్లో కనుక మీరు గమనిస్తే మీరు చూడండి ఇక్కడ 1 మినిట్ 2022లో 550 కోట్ల టన్నుల మేర ఆహార పదార్థాలు ఉత్పత్తి అయ్యాయి. వాటిలో 105 కోట్ల టన్నులు వృధా అయినట్లు లెక్క తేలింది. మీరు గమనించండి, 2022 నాటికి 19% ఆహారాన్ని మనం వృధా చేసినట్టుగా ఇక్కడ
ఈ పరిశోధనలో తేలడం అనేది జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ అత్యధికంగా మాల్దీవుల్లో వార్షిక తలసరి ఆహార వృధా 207 కిలోలు ఉంటే భారత్లో అది 55 కిలోలని నివేదిక విశ్లేషించింది. ఇక్కడ ఎక్కడైనా ప్రశ్న రావడానికి అవకాశాలు ఉన్నాయి. 2002లో ప్రపంచవ్యాప్తంగా వృధా అయిన మొత్తంలో ఆహారంలో గృహాల వాటా 60%, హోటళ్ళు రెస్టారెంట్లు 28%, ఇతర చోట్ల 12% ఆహారం వృధా అయ్యింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆధునిక కాలంలోనూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమం అంచనా ప్రకారము 78.3 కోట్ల మంది తీవ్రస్థాయి క్షుద్బాధను అనుభవిస్తున్నారు. ఇక్కడ ఈ ఫిగర్ చాలా చాలా ఇంపార్టెంట్. మరోవైపు పెద్ద మొత్తంలో ఆహారం వృధా అవుతుంది. 2022లో ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో సుమారు 19% చెత్త కుండీలకు చేరిందని అంచనా. ఇక్కడ ఎక్కడైనా క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటాము. దీని డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాతేను నియమిస్తూ కేంద్ర హోంశాఖ 2024 మార్చి 7న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్ఐఏ డీజీగా ఉన్న దినకర్ గుప్తా మార్చి 31న పదవి విరమణ చేశాక ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, దీన్ని మనం ఎన్డీఆర్ఎఫ్ అంటాం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటాము. అధిపతిగా పీయూష్ ఆనంద్ను కేంద్రం నియమించింది. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి, వెరీ ఇంపార్టెంట్. ఓకే. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా రాజస్థాన్కి చెందిన 1990 బ్యాచ్ ఐపీఎస్ రాజీవ్ కుమార్ శర్మను నియమించింది. రైట్. ఇదంతా కూడా ఇంకా ఇది ఆహార వృధాకు సంబంధించి రీసెంట్గా ఇచ్చాను, ఇక్కడ చెప్పాను కాబట్టి నేను వదిలేస్తున్నాను. సో ఇవి మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్. మరిన్ని అంశాలతో మరొక వీడియోని మీకు అందిస్తాను.